తెలంగాణ ముదిరాజ్ మహాసభ దశాబ్ది ఉత్సవాలు మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గోడెపత్రికను ముదిరాజ్ మహాసభ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మందుల వరలక్ష్మి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ నెల 21వ తేదీన మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ముదిరాజ్ మహాదశాబ్ది ఉత్సవాలు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రతి పల్లెకు ముదిరాజ్ జెండాను తీసుకెళ్లి ముదిరాజ్ గుండెల్లో చైతన్యం రేపాలని, గ్రామాల్లో జెండా ఆవిష్కరణ చేయాలని, అదేవిధంగా మండల కేంద్రాల్లో ముదిరాజులందరూ కలిసి పెద్ద ఎత్తున జెండాలు ఎగురవేసి ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు. మన ముదిరాజ్ సామాజిక వర్గం ఏదైతే ఉందో రాష్ట్రంలోని అత్యధిక జనాభా ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని మనం ఇన్ని రోజుల నుంచి కూడా దాదాపు మన స్వతంత్రం వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనం ఇంకా ఎందుకు ఈ నాయకులు విస్మరిస్తున్నారు, నాయకులే కానీ సమాజమే కానీ ఇంకా ఎందుకు మనం గుర్తిస్తలేదు అని అంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఐక్యత. మన ముదిరాజు బిడ్డలందరికీ కూడా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, మన ముదిరాజు బిడ్డలందరూ కూడా అందరూ కలిసి ఎప్పుడైతే ఐక్యంగా ఉంటారో, ఎప్పుడైతే వాళ్ళందరూ కలిసిమెలిసి పనిచేస్తారో, మన జాతి ఐక్యత కోసం ఏ రోజైతే పాల్పడతారో ఆ రోజు వరకు కూడా మన ముదిరాజు అనేది ఇట్లనే విస్మరించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఐక్యంగా ఉండాలి. 21వ తారీఖు ఏదైతే మన ప్రోగ్రామ్ ఉందో దాన్ని సక్సెస్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. 2021న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం ఉంది. మరి మత్స్యకారుల దినోత్సవం రోజునే తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావం కూడా జరిగింది. తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావం జరిగి దశాబ్ది గడుస్తూ ఉంది, అంటే 10 సంవత్సరాలు అవుతూ ఉంది. ఆ సందర్భంగా ఈ 21న దశాబ్ది ఉత్సవాలను కూడా నిర్ణయించాలని రాష్ట్ర అధ్యక్షులైనటువంటి బండా ప్రకాష్ గారు గౌరవనీయులు తను చెప్పడం మూలంగా మరి మన తెలంగాణ రాష్ట్రంలోని గ్రామంలో అదేవిధంగా మండలాలలో, జిల్లాలలో కూడా అంతటా జెండా పండుగ ఆవిష్కృతం కావాలని గతంలో ఒక సందర్భంలో మనమంతా అన్ని జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో ఏ రోజున ముదిరాజ్ జెండా ఎగరవేసిన ఘనత మన ముదిరాజులకు ఉంది. అదేవిధంగా మరోసారి మనమంతా అదేవిధంగా గ్రామాన ముదిరాజులంతా చైతన్యంతో ప్రతి గ్రామాన, మండలాలన్నింటిలో కూడా జెండా పండుగ చేసుకొని దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని మన అధ్యక్షుల వారి ఆదేశానుసారం మనం ఇవాళ ఇక్కడ ప్రెస్ మీట్ జరుపుకుంటూ ఉన్నాం సంగారెడ్డిలో.